అమ్మాయి చాలా ఎంబారసింగ్ ఫీల్ అవుతుందా? నువ్వు అయితే లేదంటే నీతో ఫ్రెండ్షిప్ చేస్తే ఎట్లుంటది తెలుసా? అది నా మీద నా మూత్రం పోసుకున్నట్టు అనిపిస్తుంది. అవతలను చూసుకోవడానికి వానికి చాలా గలీజ్ అనిపిస్తుంది, కానీ నాకు మాత్రం రుచిగా అనిపిస్తారా ఏం మాటగా మాట. ఇప్పటికీ మమ్మీ చెప్తానున్నది అవసరమా తెలంగాణ సంబంధం నీకు హైదరాబాద్ కదా బొమ్మారిది. నేను ఎట్లా సస్పెండ్ అయినా నేనే కదరా లోకల్ గార్డెన్. వాళ్ళ నాన్న కూడా మరీ చెప్పిపోయిండు మొన్న. అరే మన నాన్న నిన్ను చెల్లెలాగా చూసుకోమన్నట్రా, ఒంటి మీద బొమ్మలే చదువు నేర్పేయమని. ఏం చూస్తున్నారా? నువ్వు అర్థమైందా పెళ్లి ఇక్కడనే ఉంటాడని? నువ్వు రోజు పార్కు సినిమాకు అంటే నడవదు, అర్థమవుతుందా? అవును, సరే అయితే నువ్వు వాడు క్యాంపస్ షిఫ్ట్ అయిపోండి. దవ్వాల్సిందా? నేను కమల ప్రాణ పిలిచానా? ఎక్కు తొలి మెట్టు కొట్టు కొండను ఢీ కొట్టు పెట్టు గట్టిగా ముద్దెట్టు. ఆయన లోపలికి రమ్మని పోతుంది. ఏ మన సిస్టమ్ బాగాలేదు నాన్న, ఎడిషన్ నువ్వు మళ్ళీ. ఏంది మళ్ళా దొడ్డి బయటిందా? ఏ ఊకనా ఎప్పుడు చూసినా దొడ్డికి దొడ్డిగా తప్ప నీకు ఇంకేం రోగం తెలియదా నీకు? కాదు, నేను బీరువాలకి ఒక కోటర్ తీసుకున్నాను. ఏమర్థమైందిరా నీకు? నీ పొంది అర్థమైంది. అరే నాకు అంతా అర్థమైందిరా, నాకు అంతా అర్థమైంది. ఇప్పుడు నిన్నేందంటే ఆడవాళ్ళకి పిఎంఎస్ వచ్చినప్పుడు, పీరియడ్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లుంటారో నిన్ను కూడా అట్లనే ట్రీట్ చేయాలి, అంతే కదా? వాళ్ళకి నెలకి 4 రోజులు వస్తుంది, నీకైతే నెలవారీ ఉంటది. ఆ పిల్లకి పెళ్ళయి 9 నెలలు అవుతుంది. సిస్టమ్ మొత్తం కంప్లీట్ గా మారిపోయి ఉంటుంది. ఇదివరకు లాగా మీద మీద పడి మాట్లాడకు. ఇగో వాళ్ళు ఉన్నారు చూడు, ఆ లేడీస్ వచ్చేది అంటారు, అర్థమైందా? ఏంటిది నాడు సిగమకినట్టు మాట్లాడుతున్నాడు.